This is Imran Sheikh and you're watching Insta Data Labs. Guys, today చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం. దట్ ఈస్ వాట్ ఇఫ్ పారామీటర్ ఇన్ పవర్ బిఐ. ఎస్ గైస్, కంపల్సరీ ఇంటర్వ్యూ క్వశ్చన్ అయినా అవ్వకపోయినా మనం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ కొంచెం దీని గురించి కొంచెం డిఫరెన్షియేట్ చూద్దాం అండ్ ఎక్కడ యూస్ చేయాలో కొంచెం తెలుసుకుందాం అండ్ తర్వాత క్విక్గా డెమో చూద్దాం గైస్. ఓకేనా? ఓకే. About what if parameter, basically there are two types of parameter in power bi. One, power query parameters, and next what if parameter. Guys, ఇప్పుడు చూస్తే కనుక what if parameter in power bi can easily gives the ability to dynamically transform the data. Okay, mainly it is used for scenario based testing and analysis. సో ఈ వాట్ ఇఫ్ పారామీటర్, సో ఈ పవర్ క్వరీ పారామీటర్స్ గురించి తర్వాత డిస్కస్ చేసుకుందాం. ప్రజెంట్ ఇప్పుడు మనం వాట్ ఇఫ్ పారామీటర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇది ఎక్కడ యూస్ చేస్తామంటే డైనమికల్లీ మన రిక్వైర్మెంట్ ప్రకారం డేటాను ట్రాన్స్ఫార్మ్ చేయడానికి యూస్ చేస్తాం. మెయిన్లీ ఇది సినారియో బేస్డ్ టెస్టింగ్కి యూస్ చేస్తాం అండ్ అనాలిసిస్కి యూస్ చేస్తాం. సో ఒక చిన్న రిక్వైర్మెంట్ గురించి తెలుసుకుందాం గాయస్. రిక్వైర్మెంట్ గురించి తెలుసుకుందాం అండ్ నెక్స్ట్ మనం డెమో చూద్దాం. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు మీరు చూస్తే కానీ ఇది ఎక్సెల్ షీట్ గైస్. ఓకేనా? జస్ట్ ఒక ఎంప్లాయీ లొకేషన్ అండ్ ఎంప్లాయీ వాళ్ళు తీసుకున్న లోన్ అమౌంట్ ఇది. ఓకేనా? సో ఇంకా కొంచెం ఎన్లార్జ్ చేస్తాను. ఓకే, సో ఇది ఎంప్లాయీ. ఓకే, అండ్ లొకేషన్ వాళ్ళు తీసుకున్న లోన్ అమౌంట్ 10,000, 25,000, 30 సంథింగ్. సో ఓకే, సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే వీళ్ళు లోన్ అనేది ఎంత, ఇక్కడ నో కాస్ట్ ఈఎంఐ అనమాట. వీళ్ళు ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టాలి సంథింగ్. ఓకే, 1% ఆర్ 2% సంథింగ్ వాళ్ళు ఈఎంఐ కట్టాలి. సేజ్యూమ్ 2% ఈఎంఐ కట్టాలి. సో 2% ఈఎంఐకి నో కాస్ట్ ఈఎంఐ ఎంత పడుతుంది అనేది మనం ఇప్పుడు అనాలిసిస్ చేయాలి బై యూజింగ్ వాట్ ఇఫ్ పారామీటర్. ఓకేనా? సో 2%కి అయితే మనం ఈజీగా చేస్తాం. బట్ మన రిక్వైర్మెంట్ ఏంటి, 3%, 4% ఇట్లా అనాలిసిస్ చేయడానికి. సో 5% అయితే ఎంత పడుతుంది ఎంప్లాయీకి ఈఎంఐ ఎంత పడుతుంది. సో ఎందుకంటే ఎంప్లాయీ తను తొందరగా క్లియర్ చేయడానికి తను ప్రయత్నిస్తుండొచ్చు. సో 7% ఇంట్రెస్ట్ అయితే ఎంత పడుతుంది, 7% ఆఫ్ లోన్ అమౌంట్ అయితే ఎంత పడుతుంది. సో ఇట్లా అనాలిసిస్ చేయడానికి మనం అనేది ఒక వాట్ ఇఫ్ పారామీటర్ యూస్ చేద్దాం. ఓకేనా గైస్? మీకైతే రిక్వైర్మెంట్ అర్థమైంది కదా. సో ఇంకొంచెం డెమో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది గైస్. ఓకేనా? ఎస్ గైస్, ఇది బ్లాంక్ పవర్ బై డెస్క్టాప్. నేను ఆ ఎక్సెల్ షీట్ని మీకు చూపించే ఎక్సెల్ షీట్ని లోడ్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు. ఓకేనా? సో త్రూ ఇంపోర్ట్ మోడ్ నేను పవర్ బై డెస్క్టాప్లోకి లోడ్ చేస్తున్నాను గైస్. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఓకే, సో క్లిక్ చేద్దాం. సో అదే కదా డేటా ఇందా మనం చూసింది. సో లోడ్ చేస్తున్నాం గైస్. ఎస్ గైస్, డేటా అయితే లోడ్ అయిపోయింది. ఎక్సెల్ డేటా త్రూ ఇంపోర్ట్ మోడ్ మన పవర్ బై డెస్క్టాప్లోకి. ఇదే కదా 367 రోజు. ఓకేనా? ఇదే కదా మనం చూసింది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే మీకు చెప్పా కదా గైస్, జస్ట్ తన నో కాస్ట్ ఈఎంఐ ఎంత కడుతున్నాడు, ఎంత పర్సెంట్కి ఎంత పడుతుంది అనేది అనాలిసిస్ చేయాలి. సో మనకి ఐసిఐసిఐ బ్యాంక్ అని చూసాం కదా, చాలా బ్యాంక్స్లో మనకి ఈఎంఐ క్యాలిక్యులేటర్, ఈఎంఐ సిమ్యులేటర్ ఉంటుంది. సిమిలర్గా సేమ్ అదే గైస్. మీరు చూస్తే కనుక మీరు లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు మీకు కొన్ని ఈఎంఐ క్యాలిక్యులేటర్స్ వస్తూ ఉంటాయి కదా గైస్. సో అందులో మనం 1%కి ఎంత తొందరగా కట్టాలంటే ఎంత 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 కట్ అవుద్ది ఈఎంఐ, లైక్ మనం ఈఎంఐ ఎక్కువ పెట్టుకుంటే ఎంత కట్ అవుతుంది అని అనాలిసిస్ చేస్తూ ఉంటాం జనరల్గా రియల్ వరల్డ్లో. సిమిలర్గా అలానే మీకు ఒక ఎగ్జాంపుల్ తెచ్చాను గైస్ అర్థమవడానికి. ఓకేనా? సో అండ్ నెక్స్ట్ మనం వాట్ ఇఫ్ పారామీటర్ ముందుగా మనం క్రియేట్ చేయాలంటే ఇక్కడ మోడలింగ్ ట్యాబ్కి వెళ్ళాలి గైస్. ఓకేనా? ఈ మోడలింగ్ ట్యాబ్లో న్యూ పారామీటర్ అని కనిపిస్తుంది. ఇక్కడ దీన్ని వాట్ ఇఫ్ పారామీటర్ అంటారు. ఓకేనా guys? ఇది క్లిక్ చేయండి అండ్ ఇక్కడ పారామీటర్ నేమ్, పారామీటర్ మన ఈఎంఐ సిమ్యులేటర్ అని పెడదాం. ఓకేనా? ఈఎంఐ సిమ్యులేటర్. అండ్ ఇక్కడ డేటా టైప్ అనేది హోల్ నెంబర్. 3 ఉంటాయి, డెసిమల్ నెంబర్, ఫిక్స్డ్ డెసిమల్, హోల్ నెంబర్. మనం హోల్ నెంబర్ తీసుకుందాం ఎందుకంటే నాకు 0 నుంచి 10% అయితే ఎంత ఈఎంఐ పడుతుంది అనేది నాకు రిక్వైర్మెంట్. ఓకేనా? సో 0 to 10% రాస్తున్నాను. సో ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి, 1 అంటే 0, 1, 2, 3, 4 అంటే నెక్స్ట్ 0కి 1 యాడ్ చేస్తే 1, 1కి ఇంకో 1 యాడ్ చేస్తే 2, అట్లా మనకి 1 ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. ఇంకా క్లిక్ ఆన్ యాడ్ స్లైజర్ టు దిస్ పేజ్. సో స్లైజర్ యాడ్ చేయాలంటున్నాం. స్లైడర్ యాడ్ అవుతుంది, స్లైజర్ యాడ్ అయిపోద్ది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ ఇలా క్రియేట్ చేశానో నాకు ఇక్కడ చూడండి గైస్ ఇంకో మెజర్ ఇంప్లిసిట్గా క్రియేట్ అయిపోయింది. అంటే సో ఆ మెజర్ ఆటోమేటిక్గా నేను వాట్ ఇఫ్ పారామీటర్ యూస్ చేస్తే ఇంకో మెజర్ నాకు క్రియేట్ అయింది. ఒకటి ఇది వాట్ ఇఫ్ పారామీటర్ అంటే జనరేట్ సిరీస్ 0 to 10, 1 ఇంక్రిమెంట్ అవుతూ రావాలి. అంటే ఎలాగో చూడండి, టేబుల్ చూస్తే కనుక మీకు చూడండి ఈఎంఐ సిమిలర్ టేబుల్ జస్ట్ 0 to చూడండి 0 to 10, 0 to 10 ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది, 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అది ఇప్పుడు నేను చూడండి, నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు అర్థం 2 చేస్తాను. సో 0 to 4 అలా వస్తుంది అలా. ఓకేనా? అలా ఇప్పుడు నేను 5 చేశాను అనుకోండి, జస్ట్ 2 వస్తాయి మీకు, అది మీకు తెలిసిందే. ఓకేనా? అంటే 0, 5, 10 అట్లా 2 వచ్చినాయి, 3 వచ్చినాయి. అంటే ఇంక్లూడింగ్ 0 అయితే 3, లేకపోతే 2. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ 1తో యాడ్ చేద్దాం. 1. ఓకే, ఎందుకంటే నాకు అనాలిసిస్ చేయడానికి 0 to 10% అనాలిసిస్ చేయడానికి ఎంత అనేది అర్థం అవడానికి. సో ఇది జనరేట్ సిరీస్. ఇంకోటి ఇక్కడ చూడండి, ఈ మెజర్ యాడ్ అయింది. ఈ మెజర్ ఏంటి గైస్,
సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఈఎంఐ సిమ్యులేటర్ అంటే ఏది ఎంతైతే సెలెక్ట్ చేసుకున్నామో అంత మనకి డిస్ప్లే అవ్వాలి. అంటే ఏ సెలెక్ట్ చేసుకుంటే ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇది ఎంతైతే సెలెక్ట్ చేసుకున్నామో అది డిస్ప్లే అవ్వాలి. అంటే అది ఎలా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ టేబుల్ విజువల్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఎంతైతే సెలెక్ట్ చేసుకున్నానో 1 సెకండ్ ఇది యాడ్ చేస్తాను మెజర్. సో ఈ టేబుల్ విజువల్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఎంత సెలెక్ట్ చేసుకున్నానో అంత పడుతుంది చూసారా. సో 1 సెలెక్ట్ చేసుకున్నాను 1 పడుతుంది. సో 10 సెలెక్ట్ చేసి 10 పడుతుంది. సో ఇది దీన్ని ఎంతైతే సెలెక్ట్ చేసుకున్నామో దీన్ని సెలెక్టెడ్ వాల్యూ అనే మెజర్తో యూజ్ చేస్తాం. దీని గురించి నేను సెపరేట్గా వీడియో చేస్తాను సెలెక్టెడ్ వాల్యూ మీద ఓకేనా. సో ఫర్ టైమింగ్ అర్థం చేసుకోండి. అంటే ఎంతైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటామో అంత పడాలి, అంత మనకి ఇక్కడ చూపించాలి. సో అది మెయిన్ ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ దాకా అయిపోయింది. సో అండ్ ఇప్పుడు మనం ఏదైతే మనం ఇందాక ఇంపోర్ట్ చేసుకున్నాం దాని మీద వర్కౌట్ చేయాలి. ఇప్పుడు వాట్ ఇఫ్ పారామీటర్ క్రియేట్ చేసాము. అండ్ నెక్స్ట్ ఈ వాట్ ఇఫ్ పారామీటర్ని దీన్ని మనం లింక్ చేయాలి. సో ఇది అసలైన టాస్క్. సో ముందుగా నేను ఏంటంటే ఈ ఇంప్లిసిట్ మెజర్ లోన్ ఉంది కదా guys, నేను జస్ట్ ఒక మెజర్ క్రియేట్ చేసుకుంటా. ఎక్స్ప్లిసిట్ మెజర్ క్రియేట్ చేసుకుంటాను జస్ట్ ఫర్ నాకు నా లైఫ్ ఈజీ అవడానికి క్రియేట్ చేసుకుంటాను. సో లోన్ మెజర్ అని రాస్తాను మీకు అర్థం అవడానికి. జస్ట్ శాంపుల్ ఇది మీరు రాకపోయినా ఏం కాదు. సో జస్ట్ నా అండర్స్టాండింగ్ అండ్ ఐ మీన్ ఈజీ అవ్వడానికి నేను జస్ట్ ఒక మెజర్ క్రియేట్ చేశాను ఓకేనా. నార్మల్ ఇది రెండు ఒకటే, మీకు రిజల్ట్ రెండు ఒకటే వస్తాయి. మీరు చూస్తే కనుక ఇప్పుడు నేను యాడ్ చేస్తే టేబుల్ విజువల్లో సో లోన్ అండ్ లోన్ మెజర్ సో బోత్ ఆర్ సేమ్, నాకు నో డిఫరెన్స్. అండ్ ఇక్కడ నేను ఎంప్లాయ్ యాడ్ చేస్తాను అండ్ లొకేషన్ యాడ్ చేస్తాను. సో ఈ ఎంప్లాయ్ లొకేషన్ గైస్ ఓకేనా. సో ఇది నేను ఏమి సిమ్యులేటర్ బై లాస్ట్ రాసుకుంటాను. సో బై డిఫాల్ట్ ఇప్పుడు చూడండి. సో ఎంతైతే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను 5 6 బట్ నాకు చేంజ్ ఏం అవ్వట్లేదు చూసారా. నేను 6% సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ నాకు చేంజ్ ఏం అవ్వట్లేదు, చేంజ్ కనిపించట్లేదు. 30,200 కనిపిస్తుంది. సో నాకేం చేంజ్ కనిపించట్లేదు. సో ఇది కాదు, నా రిక్వైర్మెంట్ స్టిల్ నేను అచీవ్ చేయలేదు. ఇప్పుడు నేను రిక్వైర్మెంట్ ఎలా అచీవ్ చేయాలి మనం, ఇందా చెప్పా కదా దీనికను ఈ మెజర్ కను అంతే ఈ వాట్ ఇఫ్ పారామీటర్ వేరియబుల్ కను దీనికి మనం లింక్ చేయాలి. సో లింక్ చేయాలంటే మనం ఇక్కడ ఒక మెజర్ క్రియేట్ చేయాలి అగైన్ ఓకేనా. ఇప్పుడు ఒక మెజర్ క్రియేట్ చేద్దాం గైస్. సో ఈఎంఐ అమౌంట్ ఓకేనా. సో ఈఎంఐ అమౌంట్ ఎంత పడుతుంది అనేది మన రిక్వైర్మెంట్ ఓకేనా. సో తను ఇప్పుడు ఈ ఎంప్లాయ్ ఎంత ఈఎంఐ అమౌంట్ కట్టాలి, ఎంత పర్సెంట్ అయితే ఎంత ఈఎంఐ కట్టాలి, అది మన రిక్వైర్మెంట్ ఓకేనా. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఇది తీసుకుందాం లోన్ మెజర్ ఎక్స్ప్లిసిట్ మెజర్. అదే మీరు ఇది క్రియేట్ చేయాలి ఎక్స్ప్లిసిట్ మెజర్ క్రియేట్ చేయాలనుకోండి అప్పుడు మీరు ఏం రాయాలి, దాని బదులు సమ్ ఆఫ్ అని రాయాలి, సమ్ ఆఫ్ లోన్ అని రాయాలి. సో అలా రాయకుండా ఈజీ అవ్వడానికి నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి నేను లోన్ మెజర్ అని రాస్తున్నాను ఓకేనా. ఇక్కడ రాసాం ఇంటూ 1 ఇంటూ ఇక్కడ లింక్ చేస్తున్నాం సార్ దీన్ని ఈఎంఐ సిమ్యులేటర్ వాల్యూ అది తీసుకుంటాం ఓకేనా. ఈఎంఐ సిమ్యులేటర్ వాల్యూ బై 100. సో ఇప్పుడు చూడండి కరెక్ట్ మ్యాజిక్ చూడండి ఎలా వర్కౌట్ అయిందో. ఇప్పుడు నాకు ఎప్పుడైతే నేను ఈ ఫార్ములా క్రియేట్ చేసి ఇక్కడ రాశాను ఇట్లా మెజర్ రాశాను, ఇప్పుడు నేను అది క్రియేట్ అయిన చూడండి ఆ క్రియేట్ అయిన ఈఎంఐ అమౌంట్ది మెజర్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. సో జాగ్రత్త చూడండి గైస్ ఓకేనా. ఈఎంఐ అమౌంట్ది యాడ్ చేశాను. సో ఇప్పుడు 0, సో 0% 0. సో ఎప్పుడైతే ఇక్కడ నేను యాడ్ చేశాను 1% చూడండి. సో 1% అయితే కనుక కొంచెం ఎన్లార్జ్ చేస్తాను ఈ వాల్యూస్ మీకు ఈజీగా అర్థం అవడానికి. సో వాల్యూస్ ఓకేనా, వాల్యూస్ అండ్ ఓకే కాలమ్ హెడర్స్ ఓకేనా గైస్. సో దీన్ని కొంచెం సైడ్ని మూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి 1% అయితే కనుక తన 1% అయితే కనుక తను కట్టాల్సింది అశోక్ 100 రూపీస్ తన ఈఎంఐ అమౌంట్ అయితే. సో తను ఏమనుకున్నా అంటే నేను తొందరగా పే చేసేద్దాం, అశోక్ రిక్వైర్మెంట్ అయితే నేను తొందరగా పే చేసేద్దాం, సో నాకు ఎటువంటి ఏం బటన్ ఉండకూడదు తను 8% పెట్టుకున్నాడు. సో 8% పెట్టుకుని తను 800 కట్టాలి సో ఎవ్రీ మంత్ అలా. సో వాట్ ఇట్ మై రిక్వైర్మెంట్ అందులో అంటే 10,000లో 8% అంటే 800 అట్లా ఓకేనా. నేను 10% అనుకున్నాను అనుకోండి, సో తను 1000 పై కట్టుకుంటే సరిపోతుంది. అంటే ఎవ్రీ మంత్ అకౌంట్ తన రిక్వైర్మెంట్ ప్రకారం 10% అంటే 1000 కట్టుకుంటే 10 మంత్స్ కట్టుకుంటే సరిపోద్ది. ఇట్లా అనాలిసిస్ చేయడం. సపోజ్ స్టీవ్ ఉన్నాడు అనుకోండి 22,000 తను తీసుకున్న లోను, సో తను లో కాస్ట్ ఈఎంఐ ప్రకారం 10 నెలలు కట్టుకుంటే 10% కట్టుకుంటే 2,200 కూడా సరిపోద్ది. అదే 5%కి అయితే ఎలా. సో ఇలా నేను సపరేట్గా నేను అనాలిసిస్ చేయడానికి. సో 5% ఎంత, వాట్ ఇఫ్ అంటే వాట్ ఇఫ్ మై ఈఎంఐ సిలిండర్ ఇస్ 5% హౌ మచ్. సో ఇట్లా దాన్నే వాట్ ఇఫ్ పారామీటర్ అన్నాం. సో ఇలా అనాలిసిస్ చేసుకోవడానికి మనం ఇట్లా వాట్ ఇఫ్ పారామీటర్ నుంచి మనం అచీవ్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ ఇట్లా 3%. సో వాట్ ఇట్ మే మనం డైనమికల్ అలైన్ చేసుకోవచ్చు, ఇది చేంజ్ చేసుకోవచ్చు. సో మనం 10% పెట్టుకున్నాం కాబట్టి అప్పుడు 10% వస్తుంది, అది నా రిక్వైర్మెంట్. సో ఇలానే మీరు ఎటువంటి ట్రై చేయండి. ఐసిఐసిఐ బ్యాంక్ క్యాలిక్యులేటర్ అని కొట్టి చూడండి, ఈఎంఐ చెక్ అని కొట్టని చూడండి, ఈఎంఐ క్యాలిక్యులేటర్, వెహికల్ లోన్ క్యాలిక్యులేటర్, అక్కడ వాళ్ళు ఇదే సినారీ యూస్ చేస్తుంటారు. సో ఇక్కడ మన చేంజెస్ చేస్తుంటే డైనమికల్ చేంజ్ అవుతుంటాయి. ఇదే నథింగ్ బట్ వాట్ ఇఫ్ పారామీటర్. ఇంకా మీకు ఈ ఫార్ములా గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా గైస్, ఈ ఫార్ములా గురించి.
నథింగ్ గైస్, ఏం కాంప్లికేట్ ఏం కాదు. సో ఇందాక చెప్పినట్టే దీనికి లోన్ మెజర్ కను దీనికి మనం ఈ స్లైజర్కి జస్ట్ మనం మ్యాప్ చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాము. ఎంత లోన్ మెజరు ఇప్పుడు మీకు చూపిస్తే క్యాలిక్యులేటర్ యూస్ చేస్తాను గైస్, ఓకేనా. క్యాలిక్యులేటర్ ఓకేనా, జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ మనం సింపుల్గా అశోక్ది తీసుకుందాం. అశోక్దే ఓకేనా, అశోక్దే వద్దాం ఓకేనా. 1% చూద్దాం అశోక్ది. ఓకే, క్యాల్సి ఓపెన్ చేశాను. లోన్ మెజర్ అంతా గైస్ ఓకేనా, 10,000. 1 2 3 అని తీసుకుంది 10,000 ఇంటూ 1, ఎందుకంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 పాస్ చేసాము. ఇంటూ ఈఎంఐ సిలిండర్ వాల్యూ, ఈఎంఐ సిలిండర్ వాల్యూ ఎంత గైస్ 1 ఓకేనా. ఈఎంఐ సిలిండర్ వాల్యూ ఎంత పాస్ చేస్తున్నాం 1 డివైడెడ్ బై 100. ఇప్పుడు చూస్తే తను కట్టాల్సింది 100 రూపీస్. ఇప్పుడు చూస్తే మీకు ఇంకా చేంజ్ కావాలంటే, ఇంకా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కావాలంటే తను ఇంకో ర్యాండమ్ నెంబర్ తీసుకుందాం. తను 6% తీసుకున్నాడు అంటే 600 రావాలి. సిమిలర్గా సేమ్ అదే ఫార్ములాని మనం అప్లై చేద్దాం. అంటే తను అది ఎలా వర్కౌట్ అవుతుందో అప్లై చేసి చూద్దాం ఓకేనా. సో నెక్స్ట్ సిమిలర్గా ఎంత ఎంత తీసుకున్నాడు ఈసారి జాన్ తీసుకుందాం. జాన్ 25,000 తీసుకున్నాడు లోన్ అమౌంట్ ఓకేనా. జస్ట్ ఫార్ములా అప్లై చేయండి. ఇక్కడ 25,000 తీసుకున్నాడు ఇంటూ 1 ఇంటూ ఈఎంఐ సిమ్యులేటర్ అంతగా, ఈఎంఐ సిమ్యులేటర్ వాల్యూ అంతగా 6%. 6 ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ బై 100 ఎంత వస్తుంది 1500. అదే కదా మనకు వచ్చింది. సో ఇదే ఫార్ములా ఇంటర్నల్గా తీసుకొని అది మనకి డాక్స్ వర్కౌట్ చేసి మనకి ఇస్తుంది వాల్యూ. సింపుల్, అదే మనం అర్థం చేసుకుంటే ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకుని అర్థమైతే ఈజీగా అర్థమవుతుంది. దట్స్ ఆల్ గైస్. మీరు కూడా ట్రై చేయండి దీని గురించి. సో ఏదైనా సేల్స్ కానీ ఏదైనా నేను మీకు మనకు అర్థమవడానికి డే టు డే లైఫ్లో మనం ఈఎంఐ చెక్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఏం యాడ్ చేయలేదు, నో కాస్ట్ ఇంట్రెస్ట్ గురించి నేను వర్కౌట్ చేశాను. సో జస్ట్ మనం వెహికల్ లోన్ కానీ, కార్ లోన్ కానీ, హోమ్ లోన్ కానీ తీసుకున్నప్పుడు ఇలా మనం ఈఎంఐ చెక్ చేసుకుంటాం. సో అర్థమైందని అనుకుంటున్నాను గైస్. ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి గైస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ గైస్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.